మొన్న ఫంక్షన్ జరిగిందండి లైలాది. ఇప్పుడు దాంట్లో మాట్లాడినప్పుడు నేను మేకల సత్య అనే క్యారెక్టర్ ఉన్నది, మొత్తం మేకలన్నీ ఉంటాయి కూడా. అయిపోయాక 10 మేకలు 11 మేకలు మా అసిస్టెంట్ని అడిగి ఎన్ని ఉన్నాయంటే 10-11 ఉన్నాయండి అన్నాడు. అదేదో డైలాగ్ కామెడీగా ఉంటుందని మనం అక్కడ మాట్లాడాం. అంతకుమించి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ గెలిచిన 11 మంది దాని గురించి అంత నీచంగా మేము మాట్లాడవలసిన అవసరం లేదండి. మా 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 నాయకుడు వచ్చేసాడు అధికారంలోకి, మా కూటమి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళ గురించి మేము మాట్లాడవలసిన అవసరం ఏందో మాకు? ప్రతిదీ రాజకీయం చేసి ఒక మనిషిని ఇది చేయటం ఏదైనా ఉంటే డైరెక్ట్గా నా మీద పడే ఏడవండి. కానీ ఒకప్పుడు అలా ఏడ్చారు, అధపాతాలని పోయారు. ఇంకా మీకు సిగ్గు లజ్జ అటువంటివి లేవు, మాన మర్యాదలు లేవు మీకు. మీరు ఏం చేశారు? నేను ఒకటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నువ్వు ఎన్నైనా తిట్టు, ఏమైనా చేయి, కానీ తల్లిని తెల్లారుజామున 3ంటికి నా ఫోన్ నెంబర్లన్నీ ఉన్నాయి. ఏంటి సెకండ్కి ఒక ఫోను, సెకండ్కి ఒక ఫోను. ప్రతి ఒక్క నా కొడుకుని సైబర్ క్రైమ్లో నేను ఎదిగించకపోతే అప్పుడు అడగండి వాట్ ఈస్ 30 years పృథ్వీరాజ్ అని, అప్పుడు తెలుస్తుంది. మోటెక్కిస్తాను నేను మీ ఒరే అసలు మీరు. సార్ నమస్కారం సార్. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చూసిన విన్న వివరణ మీకు అర్థమవుతుంది. 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజు అనేవాడు ఏం చేశాడు, అసలు దీని వెనక రాజకీయ వ్యవహారం ఉందా లేకపోతే ఇంకేదన్నా ఉందా అనేది 2 సబ్జెక్టులు. ఒకటి ఏంటి అంటే కొద్దిగా లోపల ఇతనికి రాజకీయ ఎక్కుతుంటుంది. ఎందుకంటే ఇతను వెనక నుంచి వచ్చి పట్టుకుంటా అని చెప్పేసి ఎస్యూబీసీ డైరెక్టర్గా ఉండగా ఒక ఆడియో లీక్ అవ్వడం వల్ల ఎస్యూబీసీ డైరెక్టర్ పోస్ట్ నుంచి పక్కన పడేసి ఇతను తీసుకొచ్చి పార్టీ నుంచి కూడా దాదాపు గంటేసినంత పని అవ్వడంతో ఇతను జనసేనలోకి వెళ్ళాడు. ఇతను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాడు. జనసేన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని తీసుకొని తనలో ఐక్యం చేసుకోవడం అనేది ఒక రివాజ్ కార్యక్రమం కాబట్టి ఆ విధంగానే జరిగిపోయింది, కాదంటలేదు. ఈయనకి లోపల వైసీపీ అంటే ఒక గర్జు ఉంది. ఈ గర్జుని ఎక్కడైనా ఎగ్జిబిట్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి ఆస్కారం ఉంటే అక్కడ చేసేస్తూ ఉంటాడు. మొన్న గేమ్ చేంజర్లో కూడా ఇట్లాగే చెప్పాడు. ఇదే సినిమా కానీ ముందుగా రిలీజ్ అయింటే ఆ 11 సీట్లు కూడా రావు అని. అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాలో పాలిటిక్స్ మిక్స్ చేయడమే వాళ్ళు పెద్ద తప్పు చేశారు. దానిలోనే వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్, జగన్ రిఫరెన్స్లు ఉన్నాయి. ఎక్కువ అబ్బా కొడుకుల పొలిటికల్ వ్యవహారం అది కొంత దానిలో కనిపించేది. అదొక తప్పు. ఇప్పుడు ఇదొక తప్పు. ఇతని మీద ఉన్న చాలా డౌట్ ఏంటంటే ఇతన్ని కావాలని రెచ్చగొడతారా లేకపోతే ఇతనే అలాగుంటాడా? ఇప్పుడు బ్రో సినిమాలో అంబటి రాంబాబు మీద బీభత్సం చేశాడు, సంబరాల రాంబాబు అనేది. అది కాస్త ఏమైందంటే ఆ సినిమాలో అది 1 సెకండ్ 1/2 సెకండ్ పాత్ర అదైతే ఇతన్ని. అది కాస్త ఏమైపోయిందంటే గంగలో కలిసి దాని మీద మనీ లాండరింగ్ కేసుల వరకు వెళ్ళి గందరగోళం అయింది. సరే, సినిమా లోపల ఏదన్నా లేకపోతే అప్పుడు వచ్చిన ప్రధానమైన కామెంట్, ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళని పొలిటికల్గా వదులుతారా, అందువల్లే అవి జనాల్లోకి వెళ్ళి తద్వారా పబ్లిసిటీకి తీసుకొని ఏమన్నా వర్కౌట్ అవుద్దా, అది ఒకటి. రెండోది ఏంటంటే ఈయన ఇప్పుడు లైలా కూడా అంతే. మామూలుగా ఇదేదో వీళ్ళు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనే పేరు ఎత్తకుండా ఇదే లైలా సినిమా వేదిక మీద నుంచి ఇతను మాట్లాడిన 11 గొర్రెలకు సంబంధించి వాళ్ళు చాలా చాకచక్యంగా దాన్ని అటు ఇటుగా నలిపారు. అది అయిపోయింది. ఇప్పుడు 3వ ఎలిమెంట్ ఏంటంటే ఇతను బ్రో సినిమాకి ఇట్లాగే పొలిటికల్ కామెంట్ చేశాడు, రామ్ చరణ్ గేమ్ చేంజర్కి ఇట్టే కామెంట్ చేశాడు, లైలా సినిమాకి ఇట్లాగే కామెంట్ చేస్తున్నాడు. అంటే ఆ 2 సినిమాలు దొబ్బినాయి. ఈ 3వ సినిమా అయిన లైలా కూడా ఇట్లాగే అవుద్దా అనేది ఇప్పుడు ఒక సెంటిమెంట్ని, కొందరు ఐరన్ లెగ్లు ఉంటారు, ఆ ఐరన్ లెగ్లు ఏదన్నా కూసినా లేకపోతే ఇంకేదన్నా మాట్లాడినా ఇంకేదన్నా వాగినా ఇవన్నీ ఏమవుతాయంటే రివర్స్ కొడతాయి. దీని అంతటికి కారణం ఏంటి అంటే ఇది. కాబట్టి ఈ లైలా సినిమా భవిష్యత్తు కూడా ఇప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంది అని ఈ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. మరి ఇప్పుడు లైలా సినిమా ఎలా క్లిక్ అవుద్ది ఏందనేది తెలియాల్సింది.